రికార్డింగ్ బటన్ ప్రెస్ చేయకండి. క్లాస్ అయిన వెంటనే మీకు క్లాస్ వీడియో అనేది చాట్ బాక్స్లో పోస్ట్ అవుతుంది. మీరు వీడియో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు స్క్రీన్ కనిపించకపోయినా కూడా రీజాయిన్ అవ్వండి. స్క్రీన్ కనిపించకపోతే ఏం చేయాలి? రీజాయిన్ అవ్వాలి. గ్రూప్లో మళ్ళీ రీజాయిన్ అవ్వాలి. క్లియర్ కదా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇష్యూస్ ఉన్నా డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు నాకు ఎనీ టైం. మీరు కాల్ చేయొచ్చు. సో ఈరోజు మనం SAP FICO ఇంట్రడక్షన్ క్లాస్ డిస్కస్ చేస్తున్నాం. డైలీ మార్నింగ్ 11 AM to 12 AM ఉంటుంది క్లాస్ అనేది. సో ఇంట్రడక్షన్ క్లాస్. వెల్కమ్ టు AMR ఇన్ఫోటెక్. ఇంట్రడక్షన్ క్లాస్. ఇంట్రడక్షన్ అంటే అసలు SAP అంటే ఏంటి, SAP నేర్చుకోవటం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, SAPకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అలాగే SAP అనేది ఎలా ఉంటుంది, ఈ టూల్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, కంపెనీకి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటి అనేది కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. క్లియరా? నా వాయిస్ వినిపిస్తుందా మీ అందరికీ? క్లియరా కదా? ఓకే. మీకు స్క్రీన్ కనిపించకపోతే రీజాయిన్ అవ్వండి. రికార్డింగ్ మీరు ఎవరు టచ్ చేయకండి. రికార్డింగ్ బటన్ పైన ఎవరు టచ్ చేయొద్దు. చూడండి. సో SAP గురించి డిస్కస్ చేద్దాం కంప్లీట్గా. సో SAP అంటే మీనింగ్ ఏంటి? SAP అనేది వన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ అండి. SAP అనేది MNC కంపెనీస్. ఇప్పుడు యాక్చువల్గా మనకి చాలా కంపెనీస్ ఉంటాయి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్, లేదంటే MNC కంపెనీస్ అంటారు, మల్టీనేషనల్ ఆర్గనైజేషన్స్ అంటారు, డొమెస్టిక్ కంపెనీస్ అంటారు. ఇలా కంపెనీ ఏదైనా సరే ఆ కంపెనీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, HR డిపార్ట్మెంట్, ఇలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కూడా హ్యాండిల్ చేయడానికి మనకి SAP సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. SAP సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఏంటి? ఒక కంపెనీని హ్యాండిల్ చేయాలంటే, లేదంటే ఒక కంపెనీలో ఉన్న డిపార్ట్మెంట్స్ని హ్యాండిల్ చేయాలంటే SAP అనేది చాలా అవసరం. SAP అనే సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, వాట్ ఈజ్ SAP? అసలు SAP అంటే అసలు మీనింగ్ ఏంటి చూడండి. SAP స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. SAP అనే ఒక అప్లికేషన్ని బేస్గా చేసుకుని డేటాని ప్రాసెస్ చేసుకోవచ్చు. ఒక డిపార్ట్మెంట్ నుండి మరొక డిపార్ట్మెంట్కి, వన్ డిపార్ట్మెంట్ టు అనదర్ డిపార్ట్మెంట్, డేటాని ప్రాసెస్ చేయడానికి ఈ SAP సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. సో SAP స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో SAP అంటే ఏంటి? SAP అనేది వన్ ఆఫ్ ది వరల్డ్ వైడ్గా యూజ్ చేసినటువంటి ERP సాఫ్ట్వేర్. SAP స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. డేటాని ప్రాసెస్ చేయడానికి, ఒక ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి డేటాని ప్రాసెస్ చేయడానికి ఈ SAP సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. SAP అంటారు దాన్ని. SAPలో డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు హీరో హోండా ఉంది. హీరోలో ఏమేమి ఉంటాయి? స్ప్లెండర్ ప్లస్, సూపర్ స్ప్లెండర్, ప్యాషన్ ప్రో, ఇట్లా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే SAPలో కూడా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ SAP ERP అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అని అర్థం. CRM కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, PLM ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, SRM సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి అన్నమాట SAPలో కూడా. సో SAPలో ERP ప్రోడక్ట్లోకి ఏమొస్తుంది? SAP ERPలోకి ఎగ్జాంపుల్ SAP FICO ఉంది. FICO అనేది ఒక మాడ్యూల్, ఒక ERP ప్రోడక్ట్ అని చెప్పచ్చు. ERP ప్రోడక్ట్. ERP అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. SAPలో మాడ్యూల్స్ ఇవన్నీ కూడా. ఇది SAP అంటే తెలుసు కదా, SAP స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. సో SAPలో డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఏంటవి? SAPలో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. ఏంటవి? FICO. FI వేరు, CO వేరు. CO వేరు. MM అంటే ఏంటి? మెటీరియల్ మేనేజ్మెంట్. CO అంటే కంట్రోలింగ్. ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. PP అంటే ప్రొడక్షన్ ప్లానింగ్, SD సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఇట్లా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. SAP అనేది ఒక ప్రోడక్ట్. SAPలో ఇవన్నీ మాడ్యూల్స్. టోటల్గా ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి SAPలో? హౌ మెనీ మాడ్యూల్స్ ఇన్ SAP? అప్రాక్సిమేట్లీ
38 మాడ్యూల్స్ ఉన్నాయి ఎస్ఏపిలో. అప్రాక్సిమేట్లీ ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి? 38 మాడ్యూల్స్ ఉన్నాయి. ఏ మాడ్యూల్ నేర్చుకున్నా కూడా జాబ్ వస్తుంది. బట్ ఎఫ్ఐసిఓకి డిమాండ్ ఎక్కువ. ఇందువల్ల అంతా కూడా ఫైనాన్స్ రిలేటెడ్గా ఉంటుంది. బీకామ్ చేసిన వాళ్ళే కాదు, బీటెక్ చేసిన వాళ్ళు, లేదంటే ఎనీ గ్రాడ్యుయేషన్ ఎవరైనా సరే ఎస్ఏపి ఎఫ్ఐసిఓ నేర్చుకోవచ్చు. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అనేది నేర్చుకోవచ్చు. సో ఎస్ఏపి అనేది ఒక సాఫ్ట్వేర్. వీటిలో ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి? అప్రాక్సిమేట్లీ 38 మాడ్యూల్స్ ఉన్నాయి. అంటే ఎఫ్ఐ అనేది ఫైనాన్స్కి ఉపయోగిస్తారు, సిఓ కంట్రోలింగ్కి ఉపయోగిస్తారు, ఎంఎం మెటీరియల్ మేనేజ్మెంట్, ప్లాంట్ మేనేజ్మెంట్ వాటికి ఉపయోగిస్తారు. ఎస్టీ ఎగ్జాంపుల్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు ఉపయోగిస్తారు. ఇలా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఎస్ఏపి అనేది ఒక సాఫ్ట్వేర్ అయితే ఇవన్నీ కూడా సబ్ మాడ్యూల్స్. ఇవన్నీ కూడా ఎస్ఏపి అనేది ఒక ప్రోడక్ట్. వీటిలో మాడ్యూల్స్ ఇవన్నీ కూడా ఎస్ఏపి మాడ్యూల్స్ అంటారు. మాడ్యూల్ అంటారు, సబ్ మాడ్యూల్ కాదు, మాడ్యూల్స్. ఇవన్నీ కూడా ఎస్ఏపిలో ఇవన్నీ మాడ్యూల్స్. 38 మాడ్యూల్స్ ఉన్నాయి. 38 మాడ్యూల్స్ ఉన్నాయి అప్రాక్సిమేట్లీ ఎస్ఏపిలో. సో ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. వినిపిస్తుంది కదా వాయిస్? చూడండి, ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. సో ఎఫ్ఐ అంటే ఏంటి, సిఓ అంటే ఏంటి? ఎఫ్ఐ అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఎఫ్ఐ అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. ఎఫ్ఐ అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్ట్స్. ఓకేనా? ఎఫ్ఐ అంతా కూడా ఏంటి? ఎక్స్టర్నల్ రిపోర్ట్స్ అన్ని కూడా. సిఓ అంటే కంట్రోలింగ్, ఇంటర్నల్ రిపోర్ట్ అండ్ డెసిషన్ మేకింగ్. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, సిఓ అంతా కూడా ఎఫ్ఐ అంతా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే ఏంటి? రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేసి, రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసి గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఎండింగ్ లో ఏం చేస్తారు? ప్రతి కంపెనీ కూడా ఆ కంపెనీకి ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత ఇన్కమ్ జనరేట్ అయింది, తర్వాత ఎంత బెనిఫిట్ వచ్చింది ఏంటి, ఇవన్నీ కూడా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసి గవర్నమెంట్ కి సబ్మిట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్. ఎఫ్ఐ అంతా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, సిఓ అంతా ఇంటర్నల్ రిపోర్టింగ్. డెసిషన్ మేకింగ్ అంటే సిఓ అంతా కూడా అన్నెసరీ కాస్ట్ ని ఎలా రిడ్యూస్ చేసుకోవాలి. ఒక ప్రోడక్ట్ ని తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? 1000 రూపీస్ అయింది. ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి 1000 రూపీస్ అయింది. మరి ఈ 1000 రూపీస్ అయింది కదా ప్రోడక్ట్ తయారు చేయడానికి. సో దాని తక్కువ అమౌంట్కి ఎలా తయారు చేయాలి? తక్కువ అమౌంట్కి ఎలా తయారు చేయాలి అనేది కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఎలా కాస్ట్ ని ఎలా రిడ్యూస్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా సిఓలో ఉంటుంది. ఎఫ్ఐ అంటే ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, ఫైనాన్షియల్ అకౌంట్స్ రిపోర్ట్ జనరేట్ చేయటం, గవర్నమెంట్ గా రిపోర్ట్ సబ్మిట్ చేయటం, ఇదంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. అర్థమవుతున్న వాయిస్ మీకు? ఎఫ్ఐ అంతా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. ఎస్ఏపిలో 3 సర్వర్స్ ఉంటాయండి. ఎస్ఏపిలో ఎన్ని సర్వర్స్ ఉన్నాయి? 3 సర్వర్స్ ఉన్నాయి. R3 సర్వర్స్ అంటారు. R అంటే రియల్ టైమ్, 3 అంటే 3 సర్వర్స్ అని అర్థం. సర్వర్ అంటే మీనింగ్ ఏంటి? సర్వర్ అంటే మీనింగ్ ఏంటి? సర్వర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేటా స్టోరింగ్ డివైస్ అని చెప్పొచ్చు. వెరీ గుడ్.
డేటా అనేది స్టోర్ చేస్తాం. డేటా అనేది స్టోర్ చేస్తాం. డేటా అనేది స్టోర్ చేస్తాం. ఎక్కడ స్టోర్ చేస్తాము? ఎనీవే చూడండి ఎగ్జాంపుల్ మీకు డేటా స్టోర్ చేస్తాం. ఇప్పుడు ఎస్ఏపిలో మనం డిఫరెంట్ డేటాని క్రియేట్ చేస్తాం. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, ఇలా డేటాని మనం డిజైన్ చేస్తాం. సో ఈ డేటా అంతా కూడా మనం ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తాము. డేటాని ఎస్ఏపిలో చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషన్ డేటా ఇదంతా కూడా యాజ్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ గా మనం క్రియేట్ చేస్తాం. అంటే క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తాం. ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్ అంటారు దీన్ని. డేటాబేస్ లేయర్ అంటే సర్వర్స్. సో ఎస్ఏపిలో టోటల్ గా 3 సర్వర్స్ ఉంటాయి. 3 సర్వర్స్ అంటారు. చూడండి 3 సర్వర్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఎస్ఏపి 1972లో స్టార్ట్ అయిందండి. 73 కాదు 72లో స్టార్ట్ అయింది. సో 72లో స్టార్ట్ అయినప్పుడు R1 అంటే 1 సర్వర్తో స్టార్ట్ అయింది. 1 సర్వర్ విత్ 1 కస్టమర్. 1 సర్వర్తో స్టార్ట్ అయింది. తర్వాత 2 సర్వర్స్ గా ఇంక్రీజ్ చేశారు. తర్వాత 3. ఇలా 3 లెవెల్స్ లో ఉన్నాయన్నమాట. అందువల్ల దీన్ని R3 అంటారు. R3 అంటే రియల్ టైమ్. R అంటే రియల్ టైమ్ అని, 3 అంటే 3 సర్వర్స్ అని అర్థం. R అంటే రియల్ టైమ్, 3 అంటే 3 సర్వర్స్ అని అర్థం. సో సర్వర్స్ ఎలా ఉంటాయి చూడండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ క్లాస్ అండి, వినండి. టైం పాస్ కి చెప్పేది కాదు, ఇంపార్టెంట్. ఇవన్నీ ప్రతి పాయింట్ ప్రతి స్టెప్ కూడా ఇంపార్టెంట్. సో ఎస్ఏపిలో సర్వర్స్ ఎలా ఉన్నాయి? డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, 3 సర్వర్స్ ఉంటాయి. సో డెవలప్మెంట్ సర్వర్లో మీరు చేసిన ప్రతి కాన్ఫిగరేషన్ కూడా డెవలప్మెంట్ సర్వర్లో మీరు కాన్ఫిగరేషన్ అనేది చేస్తారు. కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తారు. దీన్ని డెవలప్మెంట్ సర్వర్ అంటారు. 3 సర్వర్స్ ఉంటాయి ఎస్ఏపిలో. R అంటే రియల్ టైమ్, 3 అంటే 3 సర్వర్స్. ఎస్ఏపిలో ఎన్ని సర్వర్స్ ఉన్నాయి? 3 సర్వర్స్ ఉన్నాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. సో డెవలప్మెంట్ సర్వర్లో డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. సో డెవలప్మెంట్ సర్వర్లో టోటల్గా ఏం చేస్తారు? యాజ్ ఏ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ ఆర్ S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ ఎవరైనా అవ్వచ్చండి, ఎవరైనా అవ్వచ్చు. సో ఏం చేస్తాం ఇక్కడ? కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం డెవలప్మెంట్ సర్వర్లో. క్లయింట్ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తాం. అంటే డెవలప్మెంట్ సర్వర్లో మ్యాప్ చేస్తాం. సో ఇక్కడ చేసినటువంటి ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి మూవ్ చేస్తాం. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అంటే ఇక్కడ టెస్టింగ్ అన్నమాట. అంటే టిఆర్ ద్వారా మూవ్ చేస్తాం. ఎలా మూవ్ చేస్తాం? డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి టిఆర్ ద్వారా. టిఆర్ బేస్ గా చేసుకుని మూవ్ చేస్తారు. టిఆర్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్, లైక్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్. క్లియరా? సో డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ చేస్తాం. సో డెవలప్మెంట్ సర్వర్ అంటారు దీన్ని. కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత క్వాలిటీకి మూవ్ చేస్తాం. క్వాలిటీలో ఏం చేస్తారు? టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ జరుగుతుంటుంది అనమాట. క్వాలిటీలో మొత్తం కంప్లీట్ గా టెస్టింగ్ అనేది జరుగుతుంటుంది. టెస్టింగ్ చేస్తారు. సో క్వాలిటీలో టెస్టింగ్ కంప్లీట్ అయిపోయింది. టెస్టింగ్ అయిపోయిన తర్వాత ప్రొడక్షన్ కి మూవ్ చేస్తారు. ప్రొడక్షన్ సర్వర్ అంటే ఏంటి? ఇక్కడ ఎండ్ యూజర్స్ అంటే ఎవరు? అకౌంటెంట్స్ అంటారు. అకౌంటెంట్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు? డాక్యుమెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ చేస్తారు. సో ఇలా 3 లెవెల్స్ లో ప్రాసెస్ అనేది జరుగుతుంటుంది. డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్స్ చేస్తాము. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో ఏం చేస్తాము? క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో టెస్టింగ్ చేస్తారు. డెవలప్మెంట్ చేసే వాళ్ళని డెవలప్మెంట్ పార్ట్నర్స్ అంటారు. ఇక్కడ టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. తర్వాత ప్రొడక్షన్ సర్వర్ కి డేటాని మూవ్ చేస్తారు. ప్రొడక్షన్ సర్వర్ అంటారు దీన్ని. ప్రొడక్షన్ సర్వర్ అంటే ఎండ్ యూజర్ లెవెల్ అని అర్థం. నెక్స్ట్ చూడండి. సో ఇలా ప్రాసెస్ ని ఇప్పుడు టిఆర్ ఎలా మూవ్ చేస్తారు? బేసెస్ టీమ్ వాళ్ళు. ఇప్పుడు డెవలప్మెంట్ నుండి క్వాలిటీకి మూవ్ చేయాలి. కన్సల్టెంట్స్ గా మూవ్ చేయలేరు. ఎవరు చేస్తారు? బేసెస్ కన్సల్టెంట్ అంటారు. బేసెస్ కన్సల్టెంట్.
బేసిస్ కన్సల్టెంట్ అని ఉంటారు. బేసిస్ కన్సల్టెంట్ మూవ్ చేస్తారు. ఓకేనా? సో ఇట్లా సర్వర్స్ అనేవి ఉన్నాయి. తర్వాత చూడండి S4 హనా, ఈసీసీ S4 హనా. ఈసీసీకి హనాకి డిఫరెన్స్ ఏంటి? చాలా మంది ఈసీసీ వేరు S4 హనా వేరు అనుకుంటారు. ఈసీసీ ప్లస్ S4 హనా రెండు ఒకేలా బోత్ ఆర్ డిఫరెంట్ అనుకుంటారు. చాలా మంది. ఈసీసీకి హనాకి డిఫరెన్స్ ఏంటి? ఆల్మోస్ట్ చూడండి, మనం ఈసీసీ సర్వర్లో ట్రైనింగ్ తీసుకుంటాం, S4 హనా కూడా ఇస్తాం. సో ఈసీసీ నేర్చుకుంటే మీకు హనా కూడా వస్తుంది. 95%, అట్లీస్ట్ 90% బోత్ ఆర్ సేమ్. ఈసీసీ హనా బోత్ ఆర్ సేమ్, 90% ఒకేలా ఉంటాయి. ఒక 10% కొంచెం చేంజెస్ ఉంటాయి. డైరెక్ట్గా S4 హనా సర్వర్లో చేయకూడదండి. ఫస్ట్ ఈసీసీలోనే ప్రాక్టీస్ చేయాలి, మీకు ఈజీగా ఉంటుంది. తర్వాత S4 హనాకి వెళ్ళండి. ఒక 2 times ఈసీసీలో చేయాలి, ఒక 2 times S4 హనాలో చేయాలి. చేస్తే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. సో ఈసీసీ వేరు, హనా వేరు కాదు, బోత్ ఆర్ సేమ్. 90% సేమ్ టు సేమ్. 10% మాత్రమే డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఈసీసీ నేర్చుకుంటే మీకు హనా కూడా వచ్చేస్తుంది, 90% వస్తుంది. ఓకేనా? ఈసీసీ నేర్చుకుంటే హనా కూడా వచ్చేస్తుంది, 90% వస్తుంది. ఈసీసీ హనా బోత్ ఆర్ 90% సేమ్ టు సేమ్, ఒకేలా ఉంటాయి. పెద్ద డిఫరెన్సెస్ ఏం లేవు. ఉన్నాయి, చేంజెస్ ఉన్నాయి, చాలా తక్కువ చేంజెసే. మీకు ఈసీసీలో చేసే వాళ్ళకి హనా ప్రాక్టీస్ చేయడం అనేది డెడ్ ఈజీ ఆఫ్టర్ ఆల్ అని చెప్పచ్చు. క్లియర్ కదా? అర్థమైంది కదా? అర్థమైందా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఈసీసీలో నేర్చుకుంటే మీకు హనా కూడా వచ్చేస్తుంది, బోత్ ఆర్ సేమ్. తర్వాత మనం ఏం నేర్చుకుంటున్నాము? ఎస్ఏపి FICO నేర్చుకుంటున్నారు. సో ఎస్ఏపి FICO కన్సల్టెంట్ మీరు నేర్చుకుంటుంది. కన్సల్టెంట్ ఎస్ఏపి FICO కన్సల్టెంట్ కోర్స్ నేర్చుకుంటున్నారు. ఎస్ఏపి FICO కన్సల్టెంట్ కోర్స్ నేర్చుకుంటున్నారు. 1 minute. ఎస్ఏపి FICO కన్సల్టెంట్ కోర్స్ నేర్చుకుంటున్నారు. కన్సల్టెంట్. సో కన్సల్టెంట్ తో పాటు మీరు ఏ జాబ్స్ కి వెళ్ళొచ్చు? R2R అంటారు. ఇవన్నీ కూడా ఎండ్ యూజర్ జాబ్స్. ఇవన్నీ R2R, O2C, P2P. R2R అంటారు. R2R అంటే రికార్డ్ టు రిపోర్ట్ అని అర్థం. రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. R2R రికార్డ్ టు రిపోర్ట్. ఈ జాబ్ కూడా వెళ్ళొచ్చు. O2C అంటారు. ఆర్డర్ టు క్యాష్ అంటారు. ఆర్డర్ టు క్యాష్. ఆర్డర్ అంటే మీరు అమెజాన్లో ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేసిన తర్వాత మీకు ప్రోడక్ట్ రిసీవ్ అవుతుంది, కంపెనీకి పేమెంట్ వెళ్తుంది. దిస్ ఇస్ కాల్డ్ ఆర్డర్ టు క్యాష్. R2R అంటే రికార్డ్ టు రిపోర్ట్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్ P2P, ప్రొక్యూర్ టు పే, పర్చేజ్ చేయడం దగ్గర నుండి పేమెంట్ చేయడం వరకు జరిగే ప్రాసెస్ ని P2P అంటారు. P2P కూడా వెళ్ళొచ్చు. అంటే మీరు ఈ ఒక్క కోర్స్ నేర్చుకుంటే 4 types ఆఫ్ జాబ్స్ కి అప్లై చేయొచ్చు. 4 types ఆఫ్ ది జాబ్స్ కి అప్లై చేయొచ్చు. ఒక కోర్సులోనే 4 types ఆఫ్ ది జాబ్స్ కి అప్లై చేయొచ్చు. కన్సల్టెంట్ జాబ్స్, ఇవన్నీ కూడా ఎండ్ యూజర్ జాబ్స్. 4 types ఆఫ్ ది జాబ్స్ కి అప్లై చేయొచ్చు. నెక్స్ట్ చూడండి. సో ఎస్ఏపి అంటే అసలు ఏంటి? ఎస్ఏపి గురించి మనం డిస్కస్ చేసాం. ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఎస్ఏపి అంటే ఏంటి? ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. డేటాని ప్రాసెస్ చేయడానికి ఒక డిపార్ట్మెంట్ నుండి మరొక డిపార్ట్మెంట్ కి ఉపయోగపడుతుంది. ఎస్ఏపి ద మార్కెట్ లీడర్ అండ్ ఈఆర్పి సాఫ్ట్వేర్. ఈఆర్పిలో నంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఇప్పుడు ఎస్ఏపి చాలా ఉన్నాయి మార్కెట్లో. ఈఆర్పి ప్రొడక్ట్స్ అనేవి చాలా ఉన్నాయి, కానీ ఎస్ఏపి అనేది మార్కెట్ లో నంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఈఆర్పి మార్కెట్ లో. ఎస్ఏపి ఈజ్ వన్ ఆఫ్ ది వరల్డ్ లీడింగ్ సాఫ్ట్వేర్ ఫర్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ది బిజినెస్ ప్రాసెస్. చేయడానికి. బిజినెస్ ప్రాసెస్ అంటే ఏంటి? ఒక కంపెనీకి సంబంధించిన కంప్లీట్ ట్రాన్సాక్షన్స్, ఎనీ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఒక డిపార్ట్మెంట్ సంబంధించిన ఎనీ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ చేయడానికి ఎస్ఏపి అనేది ఉపయోగపడుతుంది. అందువల్ల ఎస్ఏపి మార్కెట్ లోనే నంబర్ 1 పొజిషన్ లో ఉంది.
SAP ఈజ్ థర్డ్ లార్జెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలోనే థర్డ్ పొజిషన్ లో ఉంది. ప్రపంచంలోనే థర్డ్ పొజిషన్ లో ఉంది. ప్రపంచంలోనే థర్డ్ పొజిషన్ లో ఉంది. SAP థర్డ్ పొజిషన్ లో ఉంది. అంటే ఇందులో సాఫ్ట్వేర్ కంపెనీస్ లో థర్డ్ పొజిషన్ లో ఉంది. ERP ప్రొడక్ట్స్ లో ఫస్ట్ పొజిషన్ లో ఉంది. ERP మార్కెట్ లో ఫస్ట్ పొజిషన్. ERP లో ఫస్ట్ పొజిషన్ లో ఉంది. ERP లో ఫస్ట్ పొజిషన్. ERP ప్రొడక్ట్స్ SAP అనేది వన్ కైండ్ ఆఫ్ ది ERP ప్రొడక్ట్. ERP లో నంబర్ 1 పొజిషన్ లో ఉంది. సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నిట్లోనూ థర్డ్ పొజిషన్ లో ఉంది SAP అనేది. SAP థర్డ్ లార్జెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ ది వరల్డ్. థర్డ్ పొజిషన్ లో ఉంది. SAP ఎప్పుడు స్టార్ట్ చేశారు? SAP AG was started in 1972 in Germany with IBM ex-employees. IBM లో పనిచేసేటటువంటి కొంతమంది ఎంప్లాయీస్ ఏం చేశారంటే SAP AG అనేటటువంటి ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. SAP AG స్టార్టెడ్ ఇన్ 1972. IBM ex-employees కొంతమంది ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. SAP is number 1 in ERP market. ERP మార్కెట్ లో నంబర్ 1 పొజిషన్ లో ఉంది SAP అనేది. ERP మార్కెట్ లో నంబర్ 1 పొజిషన్ లో ఉంది. SAP has 1 lakh customers in 140 countries. 140 countries లో 1 lakh కంపెనీస్ వాడతారు. అంటే ప్రపంచం మొత్తం మీద SAP 140. ఇది ఇంకా ఓల్డ్ ఫిగర్ అండి. ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 200 కంట్రీస్ ఉండొచ్చు. సరే 140 కంట్రీస్ అనుకుందాం. మీరు SAP నేర్చుకుంటే 140 కంట్రీస్ లో మీరు ఎక్కడైనా జాబ్ చేయొచ్చు. 1 lakh కంపెనీస్ ఉపయోగిస్తారు ఈ సాఫ్ట్వేర్ ని. అన్ని MNCs పెద్ద పెద్ద కంపెనీస్, 1,00,000 కంపెనీలు ఉపయోగిస్తున్నాయి. కాబట్టి SAP నేర్చుకుంటే మీ లైఫ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కానీ ఒకటి, SAPలో ఎవరు సక్సెస్ అవుతారు? జాయిన్ అవడమే కాదు, జాయిన్ అయిన తర్వాత చాలా హార్డ్ వర్క్ చేయాలండి. చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఒక రోజుతో అవ్వదు. చాలా హార్డ్ వర్క్ చేయాలి. చాలా హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తేనే మీకు జాబ్ అనేది వస్తుంది. 3 months హార్డ్ వర్క్ చేస్తే మంత్లీ 1 lakh శాలరీ వస్తుంది మీకు. 3 months హార్డ్ వర్క్ చేయాలి. చేయకుండా కోర్స్ జాయిన్ అయిపోయి ఒక 10 days 20 days అటెండ్ అయ్యి తర్వాత లైఫ్ తీసుకుంటే మాత్రం మీరు సక్సెస్ అవ్వలేరు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సక్సెస్ అవ్వలేరు. కాబట్టి ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేయండి. ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేయండి. చేస్తేనే జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. గుర్తుపెట్టుకోండి. క్లియరా? క్లియర్ కదా? డైలీ 3 hours వర్క్ చేయాలి, చేస్తేనే జాబ్ వస్తుంది. SAP అనేది ఏంటి? ERP ప్రోడక్ట్. ERP అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటి? ఒక కంపెనీలో వినిపిస్తుందా మీకు? ఒక కంపెనీ ERP అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఒక కంపెనీలో ఏమేమి ఉంటాయి? టైం ఉంటుంది, టైం మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా రిసోర్సెస్. వీటిని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అనే దాని పర్పస్ ఉపయోగపడుతుంది అనమాట. ఒక కంట్రీ డెవలప్ అవ్వాలంటే ఏమేమి ఉండాలి? రైల్వేస్ ఉండాలి, రోడ్స్ ఉండాలి, కమ్యూనికేషన్స్ ఉండాలి, ఇవన్నీ చాలా ఉండాలి. అలాగే ఒక కంపెనీ డెవలప్ అవ్వాలంటే ఆ కంపెనీలో ఉన్నటువంటి రిసోర్సెస్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలి, వర్కర్స్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలి, ఎంప్లాయీస్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలి, మనీ ఉంటుంది, మనీని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలి. ఇట్లా ఒక కంపెనీలో ఉన్నటువంటి రిసోర్సెస్ అన్ని కూడా ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవడానికి ERP ప్రోడక్ట్, SAP లాంటి ERP ప్రోడక్ట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. SAPలో 38 మాడ్యూల్స్ ఉన్నాయి. FICOనే కాదు, MM, SD, PP ఇవన్నీ కూడా మాడ్యూల్స్ SAPలో. నెక్స్ట్ చూడండి. SAPలో మాడ్యూల్స్ ఎగ్జాంపుల్ FICO, ఫైనాన్సే కాదండి, ఫైనాన్షియల్ ఎగ్జాంపుల్. FICO అంటే ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కంట్రోలింగ్. తర్వాత HCM అంటారు, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అంటారు. ఇది కూడా ఒక మాడ్యూలే. HCM అంటే హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అంటారు. మెటీరియల్ మేనేజ్మెంట్ MM అంటారు. MM అంటే మీనింగ్ ఏంటి? మెటీరియల్ మేనేజ్మెంట్ అంటారు. మెటీరియల్ మేనేజ్మెంట్ MM. తర్వాత PM ప్రొడక్షన్ ప్లాంట్ మేనేజ్మెంట్ అంటారు. PP ప్రొడక్షన్ ప్లానింగ్. QM క్వాలిటీ మేనేజ్మెంట్. SD సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉపయోగిస్తారు.
ఎంఎం అంటే మెటీరియల్ మేనేజ్మెంట్. మెటీరియల్ ఉంటుంది కంపెనీలో. మీరు సిమెంట్ మీది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకుందాం. మీకు ఏమేమి కావాలి? సిమెంట్, శాండ్ ఇవన్నీ చాలా కావాలి. సో ఇవన్నీ కూడా మీకు హ్యాండిల్ చేయడానికి, అంటే ప్రతి డిపార్ట్మెంట్ని హ్యాండిల్ చేయడానికి ఎస్ఏపి అనేది ఉపయోగపడుతుంది. ప్రతి డిపార్ట్మెంట్ని హ్యాండిల్ చేయడానికి ఎస్ఏపి అనేటటువంటి సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ప్రతి డిపార్ట్మెంట్ని హ్యాండిల్ చేయడానికి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆల్ డిపార్ట్మెంట్స్, ఏ డిపార్ట్మెంట్ అయినా అవ్వచ్చు, ఎనీ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ అయినా అవ్వచ్చు, ఈ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ హ్యాండిల్ చేయడానికి ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. క్లియర్ ఉందా? అర్థమైందా? అర్థమైందా లేదా? నెక్స్ట్ చూడండి, మనం ఈసీసీ నేర్చుకుంటున్నామని చెప్పాం కదా. ఈసీసీ వేరు, హనా వేరు అనుకోకండి. ఈసీసీ డిఫరెంట్ సాఫ్ట్వేర్, హనా డిఫరెంట్ సాఫ్ట్వేర్ అనుకోకండి. అన్నిటికీ పెద్ద డిఫరెన్సెస్ ఏం లేదు. బోత్ ఆర్ సేమ్. 90% బోత్ ఆర్ సేమ్ టు సేమ్ ఉంటాయి. 90% బోత్ ఆర్ సేమ్ టు సేమ్. 90% బోత్ ఆర్ సేమ్. ఈసీసీ వెర్షన్, హనా వెర్షన్ 90% సేమ్ ఉంటుంది. సో ఎస్ఏపి యూజ్ చేయడం వల్ల కంపెనీకి అడ్వాంటేజ్ ఏంటి? అడ్వాంటేజెస్ ఏం చెప్పచ్చు? చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాస్ట్ సేవింగ్, టైం సేవింగ్, రెడ్యూస్ ద టైం, ఫ్లెక్సిబిలిటీ, కంటిన్యూషన్ సపోర్ట్. కాస్ట్ సేవింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపి లేదనుకోండి, ఇప్పుడు ఏమైనా బిల్స్ జనరేట్ చేయాలి, ఒక్కొక్కటి చాలా స్లోగా, అంటే 1 by 1 జనరేట్ చేయాలి. సో అదే ఎస్ఏపి అనుకోండి, ఏమవుతుంది? అడ్వాంటేజ్ ఏంటి? ఇక్కడ డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. ఏపీపీ అని డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఏపీపీ ఎగ్జాంపుల్, ఏపీపీ అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. దీన్ని బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి అని చెప్తారు. ఒక 1000 ఇన్వాయిసెస్ క్లియర్ చేయాలి. సో మాన్యువల్గా చేస్తే చాలా టైం తీసుకుంటుంది. అదే ఏపీపీ రన్ చేసామనుకోండి, మనం 10 days లో చేసేది 1 hour చేయొచ్చు. అంటే ఏంటి? మనకి టైం అనేది సేవ్ అవుతుంది. కాస్ట్ సేవింగ్. కాస్ట్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ఒక 100 members ఎంప్లాయీస్ చేయాల్సింది ఒక 10 members చేసేయచ్చు. కంపెనీకి కాస్ట్ సేవ్ అవుతుంది. ప్రాపర్గా ప్లానింగ్స్ ఉంటాయి, రిపోర్ట్స్ ఉంటాయి. అందువల్ల ఏమవుతుందంటే మనకి కాస్ట్ అనేది సేవ్ అవుతుంది. 100 members చేయాల్సింది 10 members చేయొచ్చు. అంటే టైం కూడా సేవ్ అవుతుంది ఆటోమేటిక్గా. 100 members చేయాల్సింది 10 members చేశారంటే మీనింగ్ ఏంటి? మనకి టైం కూడా సేవ్ అయినట్లే కదా. అట్లా రెడ్యూస్ ది టైం, ఇది కూడా అంతే. రెడ్యూస్ ది టైం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డన్నింగ్ ఉంటుంది. డన్నింగ్ అనేది ఒక కాన్సెప్ట్. డన్నింగ్లో ఏమవుతుంది? డన్నింగ్లో ఒక 100 members ఉన్నారు అనుకోండి. డన్నింగ్లో 100 members ఉన్నారు డన్నింగ్లో ఎగ్జాంపుల్. ఈ 100 members కూడా ఏం చేస్తారు? 100 members ఉన్నారు ఎంప్లాయీస్. సో కస్టమర్స్కి పేమెంట్ చేయాల్సిన వాళ్ళకి రిమైండర్ నోటీసెస్ వెళ్ళాలి. సో డన్నింగ్ రన్ చేసామనుకోండి, అంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ వర్క్ చేయకుండానే డన్నింగ్ అనేది రన్ చేయడం ద్వారా మన కంపెనీలో ఎవరైతే అవుట్ స్టాండింగ్ అమౌంట్ పే చేయాల్సి ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసెస్ అనేవి ఫార్వర్డ్ చేయొచ్చు. సో టైం సేవ్ అవుతుంది, కాస్ట్ సేవ్ అవుతుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఏమైనా చేంజెస్ చేసుకోవాలి, క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి? క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని మనకు కావాల్సిన విధంగా చేంజెస్ చేసుకోవచ్చు. కంటిన్యూషన్ సపోర్ట్, క్లయింట్కి ఏ సపోర్ట్ కావాలన్నా ఇవ్వచ్చు. క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయడానికి క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయాలి. క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయాలంటే ఏం చేయాలి? కంటిన్యూషన్గా సపోర్ట్ అనేది కూడా ఉండాలి. సో ఈ కంటిన్యూషన్గా సపోర్ట్ చేయడానికి కూడా మనకి ఉపయోగపడుతుంది అనమాట. అడ్వాంటేజ్ అనమాట. ఇది ఒక అడ్వాంటేజ్. కంటిన్యూషన్ సపోర్ట్, కంటిన్యూషన్గా సపోర్ట్ ఉంటుంది అనమాట. సపోర్ట్ చేయొచ్చు క్లయింట్కి. ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఎస్ఏపి అనేది ఏంటి? ఒక ఈఆర్పి ప్రోడక్ట్. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. ఈఆర్పి ప్రోడక్ట్ అంటారు దీన్ని. ఈఆర్పి అంటే ఒక ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఆల్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా మనం హ్యాండిల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు టాలీ ఉంది. టాలీ ఉంటే టాలీకి ఏం ఉపయోగిస్తారు? ఇప్పుడు అకౌంటింగ్ డిపార్ట్మెంట్కి టాలీ ఉపయోగిస్తారు. సేల్స్ డిపార్ట్మెంట్కి జేవి టూల్స్ ఉపయోగిస్తారు అనుకుందాం. మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి ఎంఆర్ బుక్స్ ఉపయోగిస్తారు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి టైమ్ షీట్ టూల్స్ ఉపయోగిస్తారు.
ఇట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క ప్రోడక్ట్ కావాలి, ఒక్కొక్క సాఫ్ట్వేర్ కావాలి. అదే ఎస్ఏపి అనుకోండి, ఆల్ డిపార్ట్మెంట్స్, అకౌంటింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ డిపార్ట్మెంట్ ఓన్లీ వన్ సాఫ్ట్వేర్ తోటి మనం హ్యాండిల్ చేయొచ్చు. ఒకే సాఫ్ట్వేర్ తోటి ఆల్ డిపార్ట్మెంట్స్ ని హ్యాండిల్ చేయొచ్చు. ఇక్కడ ఉన్నట్టు ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క సాఫ్ట్వేర్ అనేది అవసరం లేదు. ఆల్ డిపార్ట్మెంట్స్ కి ఒకటే సాఫ్ట్వేర్. అందువల్ల కంపెనీస్కి ఏమవుతుంది, మేజర్ గా కాస్ట్ సేవ్ అవుతుంది, కాస్ట్ సేవింగ్ అనమాట. ఇప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్కటి తీసుకుంటే, ఇప్పుడు అకౌంటింగ్ డిపార్ట్మెంట్కి టాలీ, సేల్స్కి జేవీ టూల్స్, ఎంఆర్ బుక్స్, టైమ్ షీట్ టూల్స్, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అవసరం లేదు, ఇన్ని సాఫ్ట్వేర్లు అవసరం లేదు. ఒక ఎస్ఏపి తోటి ఈ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా హ్యాండిల్ చేయొచ్చు. క్లియర్, అర్థమైందా? అర్థమైందా? ఎస్ఏపి అనేది చాలా ఈజీగా ఉండే సాఫ్ట్వేర్ అండి. అర్థం అవ్వకపోవడానికి ఏమీ ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది. చాలా మందికి టఫ్ అని చెప్తారు, టఫ్ ఏం కాదు, చాలా ఈజీగా ఉంటుంది. కానీ టైం స్పెండ్ చేసి వర్క్ చేయాలి, చేస్తే వస్తుంది, లేకపోతే రాదు. ఎస్ఏపి హార్డ్ సబ్జెక్ట్ కాదండి, చాలా మంది టఫ్ అంటారు, ఈజీగానే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి. సో ఈఆర్పి ప్రొడక్ట్స్ మీకు అర్థమైంది కదా, చూడండి. సో ఈఆర్పి అంటే మీనింగ్ ఏంటి? ఈఆర్పి వల్ల ఉపయోగం ఏంటి? ఈఆర్పి ప్రోడక్ట్ ఉపయోగించడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఆల్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ వన్ ప్లేస్. ఒకే ప్లేస్ లో మనకి ఈ డేటా అంతా కూడా అవైలబుల్ ఉంటుంది. ఆల్ ఇన్ఫర్మేషన్ అంటే ఒకే ఈఆర్పిలో. ఇప్పుడు ఈఆర్పి అంటే ఏంటి? ఎగ్జాంపుల్ మనం ఎస్ఏపి అనుకుందాం. ఈఆర్పి అంటే ఏంటి? మనం ఎస్ఏపి తీసుకున్నాం. ఎస్ఏపి తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఆల్ ఇన్ఫర్మేషన్ అంటే ఆల్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక ఎస్ఏపిలో అవైలబుల్ ఉంటుంది. అంటే అన్ని రకాల డిపార్ట్మెంట్స్ సాఫ్ట్వేర్ డీటెయిల్స్ అన్ని కూడా ఒకే సాఫ్ట్వేర్ లో అవైలబుల్ ఉంటుంది. ఈఆర్పి ఇంటిగ్రేటెడ్ ప్లానర్. ఈఆర్పి అంటే ఏంటి? ఇంటిగ్రేటెడ్ ప్లానర్. ఇంటిగ్రేషన్ అంటే ఒక డిపార్ట్మెంట్ నుండి మరొక డిపార్ట్మెంట్ కి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుండి సేల్స్ డిపార్ట్మెంట్ కి, సేల్స్ నుండి ఫైనాన్స్ కి, ఇట్లా అన్నిటితో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ERP is integrated planner. ERP is combination of all modules. ERP అనేది all modules తోటి కాంబినేషన్ అయి ఉంటుంది. మాడ్యూల్స్ అంటే డిపార్ట్మెంట్స్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్స్, అకౌంటింగ్ డిపార్ట్మెంట్స్, సేల్స్ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ తో కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, లేదంటే కాంబినేషన్ అయి ఉంటుంది. ERP is integrated planner. ERP is combination of all modules. ERP is integrated with all departments. అన్ని డిపార్ట్మెంట్స్ తో కూడా ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ విత్ ఆల్ డిపార్ట్మెంట్స్ అని చెప్పచ్చు. ఆల్ డిపార్ట్మెంట్స్ తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు మనం? ఎగ్జాంపుల్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఇలా ఒక సాఫ్ట్వేర్ అనేది ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఓకేనా? ఇట్స్ మీన్స్ ఆల్ టైప్ ఆఫ్ డేటా అవైలబుల్ ఆన్ వన్ ప్లేస్. అంటే ఒక ఈఆర్పి అంటే ఆల్ టైప్ ఆఫ్ డేటా అనేది ఒకే సాఫ్ట్వేర్ లో అవైలబుల్ ఉంటుంది. డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆల్ టైప్ ఆఫ్ డేటా అవైలబుల్ ఆన్ ది వన్ ప్లేస్, ఒకే ప్లేస్ లో అవైలబుల్ ఉంటుంది. క్లియరా కాదా? క్లియరా? క్లియర్ సార్. ఇట్లా ఆల్ టైప్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అనేది ఐఎమ్ సారీ ఒకే ప్లేస్ లో అవైలబుల్ ఉంటుంది. ఇది మేజర్ అడ్వాంటేజ్. నెక్స్ట్ చూడండి. సో ఈఆర్పి అంటే ఏంటి? ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. 1 minute.
ఐఎమ్ సారీ, చూడండి ఈఆర్పి వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ లేదంటే ఒక ఎస్ఏపి సాఫ్ట్వేర్ తోటి ఆల్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా హ్యాండిల్ చేయొచ్చు. ఒకే సాఫ్ట్వేర్ తోటి ఆల్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా హ్యాండిల్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఒకే సాఫ్ట్వేర్ తోటి మనం ఆల్ టైప్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అన్ని కూడా హ్యాండిల్ చేయొచ్చు. అది ఎస్ఏపికి ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్, గుర్తుపెట్టుకోండి. సో ఈఆర్పి వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఈ పాయింట్స్ మీకు తెలియాలి. ఇవన్నీ ఇంపార్టెంట్. నేను చెప్పే మొత్తం మీకు షీట్ చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను, క్లాస్ అయిన వెంటనే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది మేజర్ అడ్వాంటేజ్ ఈఆర్పి వల్ల. సో ఎస్ఏపి అనేది ఏం చేస్తుంది? ఎస్ఏపి అనేది ఆల్ డిపార్ట్మెంట్స్ కి కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఒక ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఆల్ డిపార్ట్మెంట్స్ తో కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆల్ డిపార్ట్మెంట్స్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఇట్లా ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఒకే సాఫ్ట్వేర్ తోటి మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ని హ్యాండిల్ చేయొచ్చు. దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ ది ఎస్ఏపి. సో ఎస్ఏపి లాంటి ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో, చాలా ఉన్నాయి. ఎస్ఏపి లాజిస్టిక్స్, ఒరాకిల్ అప్లికేషన్, పీపుల్సాఫ్ట్, జేడీ అడ్వాన్స్, మైక్రోసాఫ్ట్ డైనమిక్, బ్యాన్, ఇవన్నీ కూడా ఈఆర్పి ప్రొడక్ట్స్. అంటే ఎస్ఏపి ఎలా ఉంటుందో సేమ్ అదే విధమైనటువంటి సాఫ్ట్వేర్స్. ఇవి నేర్చుకున్నా జాబ్ వస్తుంది. ఒరాకిల్, పీపుల్సాఫ్ట్ ఇవి కూడా పర్వాలేదు. బట్ ఎస్ఏపికి షేర్ అనేది ఎక్కువ ఉంది మార్కెట్లో. ఏ కంపెనీ అయినా సరే ఫైనల్ గా ఎస్ఏపికే మూవ్ అవుతుంది. ఎస్ఏపికి మార్కెట్ షేర్ ఎక్కువ ఉంది. ఈఆర్పిలో నంబర్ 1 పొజిషన్ లో ఉంది. అందువల్ల ఎస్ఏపికి డిమాండ్. ఇక్కడ మీరు పే చేసే పేమెంట్ అనేది ఇంపార్టెంట్ కాదండి. మీరు ఎంతవరకు సబ్జెక్ట్ పైన ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేస్తున్నారు, సబ్జెక్ట్ ఎంత నేర్చుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. అది వచ్చిన వాళ్ళు గ్యారంటీగా సక్సెస్ అవుతారు. సబ్జెక్ట్ పైన ఎంతవరకు వర్క్ చేస్తున్నారు, సబ్జెక్ట్ ఎంత ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. క్లియర్ కదా? సో ఇవన్నీ కూడా ఎస్ఏపి లాగే ఇంకా డిఫరెంట్ ఈఆర్పి ప్రొడక్ట్స్. ఒరాకిల్ అప్లికేషన్, పీపుల్సాఫ్ట్, జేడీ అడ్వాన్స్, మైక్రోసాఫ్ట్ డైనమిక్, ఇవన్నీ కూడా ఒరాకిల్ టైపే వేరే సాఫ్ట్వేర్స్ అన్నమాట. సో ఇది చదవాలి మీరు. ఎస్ఏపి అంటే ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. సో ఈ షీట్ అంతా చదవాలి. ఎస్ఏపి అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఈఆర్పి సాఫ్ట్వేర్ అన్నమాట. ఈఆర్పి కాన్ఫిగరేషన్స్ మార్కెట్ లో నంబర్ 1 పొజిషన్ లో ఉంది ఎస్ఏపి అనేది. ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. సో ఎఫ్ఐ అంటే ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కంట్రోలింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ మనం చేసేదంతా కూడా ఫైనాన్స్ కు సంబంధించింది. బట్ బీటెక్ చేసిన వాళ్ళైనా సరే నేర్చుకోవచ్చు. ఇక్కడ మనం అకౌంటెంట్ కాదండి, కాన్ఫిగరేషన్స్ చేస్తాం. బీకామ్ వాళ్ళకన్నా బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి చాలా బెనిఫిట్ ఇంకా చెప్పాలంటే. ఓకే, బట్ ఎవరి వాల్యూ వాళ్ళకు ఉంటుంది, డోంట్ వరీ. బీకామ్ వాళ్ళకన్నా బీటెక్ చేసిన వాళ్ళకు కూడా ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఇది. సో హనా గురించి చెప్పాను కదా, ఎస్ఏపి FICO ప్లస్ హనా, ఈసీసీ వెర్షన్, హనా వెర్షన్ 90% బోత్ ఆర్ సేమ్ టు సేమ్. ఓన్లీ 10% మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఈసీసీలో నేర్చుకుంటే మీకు హనా కూడా వచ్చేస్తుంది. హనా వేరు ఇది వేరు అనుకోకండి. నేను చెప్పే క్లాస్ అంతా నేను క్లాస్ చెప్తాను, ఇదంతా ఈసీసీ అంతా కవర్ అవుతుంది. ఇందులోనే హనా అయినా సేమ్ పాయింట్, సేమ్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏముందో చెప్తాను మీకు నేను. బోత్ ఆర్ సేమ్ 90% సేమ్ టు సేమ్ ఉంటుంది అనమాట. సో ఎస్ఏపిలో మనం చాలా టాపిక్స్ అనేవి కవర్ చేస్తాం. అరౌండ్ 80 టాపిక్స్ కవర్ చేస్తాం. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. సో ఎస్ఏపికి సంబంధించిన టాపిక్స్ అనేవి చాలా ఉన్నాయి. ఈ టాపిక్స్ అన్ని కూడా మనం కవర్ చేస్తాం. డిఫరెంట్ టోటల్ 80 టాపిక్స్ ఉంటాయి. 80 టాపిక్స్ లో ఒక 5 to 6 టాపిక్స్ అనేవి నేను మీకు వీడియోస్ ఇస్తాను. 5 to 6 టాపిక్స్. రిమైనింగ్ అన్ని కూడా నేను ఓన్గా చెప్తాను. మీకు ఏ టాపిక్స్ కవర్ చేస్తాను అనేది కూడా మీకు ఒక షీట్ ఇస్తాను. ఇవన్నీ ఇమేజెస్, ఇవి డైరెక్ట్ గా షీట్ ఓపెన్ చేసి చూపిస్తాను. 1 minute.
స్క్రీన్ కనిపిస్తుందా మీకు? స్క్రీన్ కనిపిస్తుందా? చూడండి, ఇవన్నీ కూడా సిలబస్ కాపీ అండి, టాపిక్స్ అండి. చూడండి, FICO టాపిక్స్ టోటల్ గా ఎన్ని టాపిక్స్ కవర్ చేస్తాం మనం? అప్రాక్సిమేట్లీ 79 టాపిక్స్ ని కవర్ చేస్తాం. 79 to 80 టాపిక్స్ కవర్ చేస్తాం. ఇవన్నీ మనం కవర్ చేసేటటువంటి టాపిక్స్. వీటిలో ఈ బ్లూ కలర్ లో ఉన్నాయి కదా, ఇవి మాత్రం మీరు ఇవి వీడియోస్ ఇస్తాను, వీడియోస్ చూస్ చేయాలి. ఇవన్నీ కూడా వీడియో బేస్డ్ లెర్నింగ్, ఇవన్నీ కూడా వీడియో బేస్డ్ లెర్నింగ్. రిమైనింగ్ అన్ని కూడా నేను లైవ్ క్లాసెస్ చెప్తాను మీకు. ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్లోబల్ సెట్టింగ్స్, టేబుల్ అనాలిసిస్, పోస్టింగ్ కీస్, టిఆర్, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్సెప్ట్స్. ఎస్ఏపిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. సో ఇవి వీడియో బేస్డ్ లెర్నింగ్. ఇది ఇంకొకటి ఉంటుంది లాస్ట్లో, ఇంకొక టాపిక్ ఉండాలి ఒకటి మేబీ. ఓకే, సో ఎనీవే ఇవన్నీ గుర్తుపెట్టుకో. ఇవన్నీ మీకు షీట్ నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను, చూడండి. ఇవన్నీ మనం కవర్ చేసే టాపిక్స్. డైలీ 1 hour నుండి 2 hours కూడా ఉండొచ్చు. డైలీ 1 hour అంటే 2 hours ఉండదు, వెరీ రేర్. డైలీ 1 hour క్లాస్, 1 hour. ఏదైనా అడిషనల్ టాపిక్ ఏదైనా తీసుకుంటే కనుక 2 hours. టోటల్గా 2 months నుండి 2.5 months లో కంప్లీట్ చేయొచ్చు సిలబస్ అనేది. మ్యాక్సిమం 3 months లో కంప్లీట్ అవుతుంది. సో ఇది కంప్లీట్గా టాపిక్స్ అన్నమాట. అలాగే మీ సర్వర్ యాక్సెస్ తీసుకోండి, మీతోనే చేయిస్తాను నేను. క్లాసెస్ అన్నీ కూడా మీతోనే చేయిస్తాను. నేను చేయటం కాదు, సాఫ్ట్వేర్ తీసుకుని నా సిస్టంలో చేయటం కాదు, మీ సిస్టంలో చేయిస్తాను. ఎవరు చేస్తారు స్క్రీన్ షేరింగ్? ఎవరు చేస్తారు టుమారో ఆన్వర్డ్స్? సాఫ్ట్వేర్ కి 1000 పే చేయాలండి. 3 months ఉంటుంది యాక్సెస్. 1000 rupees పే చేయాలి, 3 months యాక్సెస్ ఉంటుంది. రేపటి నుండి రెడీగా ఉండాలి. ఎవరు చేస్తారు సర్వర్ స్క్రీన్ షేరింగ్? ఎవరు చేస్తారు? ఇంటర్నెట్ కొంచెం బాగుంది, ఇంటర్నెట్ వైఫై కనెక్షన్ ఉన్న వాళ్ళు చేయాలి. ఎవరు చేస్తారు? మండే నుంచి అయితే నేను చేస్తాను సార్. నాది వైఫై ఉంటుంది మండే నుంచి. అయితే నాది వైఫై ఉంటుంది సార్. ఈ రోజు రేపు లేదు వైఫై. మండే నుంచి అయితే వైఫై ఉంటుందా, నేను చేస్తాను. మండే నుండి మీరు చేస్తారా? ఓకే, మనం మండే నుండి, రేపు హాలిడే తీసుకోండి, మండే నుండి స్టార్ట్ చేద్దాం క్లాసు. జస్ట్ ఈరోజు ఇంట్రడక్షన్ చెప్పాను కదా, క్లాస్ అనేది మండే నుండి స్టార్ట్ చేద్దాము. సర్వర్ యాక్సెస్ అనేది తీసుకోవాలి మీరు అందరూ. సర్వర్ యాక్సెస్ అనేది 1000 పే చేస్తే 3 months ఉంటుంది యాక్సెస్. నాకు పే చేయండి, నేను యాక్సెస్ చేయిస్తాను మీకు. మెయిల్కి వస్తుంది యాక్సెస్. మెయిల్కి వచ్చిన వెంటనే మెయిల్లో సపోర్టింగ్ టీమ్ వాళ్ళ నంబర్ ఉంటుంది, వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మీరు వాళ్ళు మీకు ఇన్స్టలేషన్ చేసిస్తారు, వెంటనే అయిపోతుంది. సో సర్వర్ యాక్సెస్ ఎవరిని అడిగితే వాళ్ళు చేయాలండి. ఒకరు చేసి ఒకరు చేయకపోవటం కాదు, ఎవరు చెప్తే వాళ్ళు చేయాలి. సో మండే నుండి మీరు చేస్తారా సుధీర్ గారు? అవును సార్. డైలీ అవైలబుల్ ఉండాలండి మనకి. 2 months వరకు మీరు అవైలబుల్ ఉండాలి. కొన్ని నేను చేసి చెప్తాను, కొన్ని మీరు చేయాలి. కాన్ఫిగరేషన్స్ అన్ని మీరు చేయాలి. చేస్తారా? చేస్తా సార్. ఉంటారు కదా డైలీ? నేను చేయిస్తాను మీకు. మీరేం భయపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను 1 by 1 స్టెప్ టు స్టెప్, పాయింట్ టు పాయింట్ నేను చేయిస్తాను. కాబట్టి మీరు ఎస్ఏపి కష్టం అని హార్డ్గా ఉంటుందేమో ఇట్లాంటి డౌట్స్ ఏమీ అవసరం లేదు. ఓకేనా? ఓకే, చేయగలరు కదా? చేస్తా సార్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా? క్లియర్గా ఉందా క్లాసు? అర్థమైంది సార్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయొచ్చు డైరెక్ట్గా. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి కూడా చెప్తున్నాను, స్టార్టింగ్ లోనే చెప్తున్నాను మీకు. మనకి కాంపిటీటర్స్ ఉన్నారు ఒక పర్సన్. ఆయన ఏంటంటే కొంచెం మన ఛానల్ గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంటాడు. ఒక పర్సన్ ఉన్నాడు. మీరు అది నమ్మటం అలాంటివి ఏం పెట్టుకోకండి. మనం చెప్పే ట్రైనింగ్ అనేది మీకు 100% ప్రాజెక్ట్లో యూజ్ అవుతుంది. జస్ట్ నౌ ఒకరు 20 batch ట్రైనర్ నాకు ఇప్పుడే జస్ట్ నౌ మెసేజ్ చేశారు. ఆయనకి జాబ్ వచ్చిందంట. 17 lakhs ప్యాకేజ్. 17 lakhs ప్యాకేజ్ వచ్చింది. ఓకేనా? 17 lakhs. నేను ఏంటంటే ట్రైనింగ్ ఇస్తాను, వీడియోస్ కూడా ఇచ్చేస్తాను, అలాగే మెటీరియల్ ఇస్తాను. ఇంకోటి యూట్యూబ్లో కూడా చాలా వరకు కంటెంట్ అప్లోడ్ చేస్తాను. అందువల్ల ఏంటంటే ఒక కాంపిటీటర్స్ ఉంటారు మన గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంటారు. అంటే వేరే స్టూడెంట్స్ ఎవరు ఉంటారు, కాంపిటీటర్ ఆయన కూడా ట్రైనర్ అనమాట. ఏదో బ్యాడ్గా చెప్తుంటారు మన గురించి, ఏదో పోస్ట్ ఏదో పెడుతుంటాడు.
అలాంటి చూసినా కూడా మీరేం భయపడకండి. మీకు కంప్లీట్గా ఇంటర్వ్యూకి వెళ్ళేంత వరకు నాది రెస్పాన్సిబిలిటీ. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న ఛానల్లో మనం ఫస్ట్ పొజిషన్లో ఉంటాం ఎప్పుడైనా సరే. మన దగ్గర జాబ్స్ చేసిన వాళ్ళు, జాబ్స్ వచ్చిన వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకరిద్దరు కాదు, చాలా మంది ఉన్నారు జాబ్స్ వచ్చిన వాళ్ళు. నేను మీకు మ్యూట్లో ఉండండి ప్లీజ్. క్లాస్ జరుగుతున్నప్పుడు మ్యూట్లో ఉండాలి. ఒకరిద్దరు కాదండి, చాలా మంది ఉన్నారు జాబ్స్ వచ్చిన వాళ్ళు. ఓకేనా? సో ఆ జాబ్స్ వచ్చిన వాళ్ళ వీడియోస్, వాళ్ళతో ఏం మాట్లాడాం, ఏం డిస్కస్ చేసాం అనేది కూడా ప్రతిదీ వీడియో ఉంది మన దగ్గర. విత్ మన దగ్గర స్టార్టింగ్ 4 to 5 lakhs నుండి 17 lakhs 18 lakhs తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. 17 lakhs 18 lakhs 25 lakhs 24 lakhs 24 lakhs ప్యాకేజ్ 2 members కొట్టారు. 24 lakhs అలా చాలా మంది ఉన్నారు అనమాట. సో చాట్ బాక్స్ లో నేను ఆ వీడియోస్ అన్ని పోస్ట్ చేశాను, చూడండి, చాట్ బాక్స్ లో కనిపిస్తాయి మీకు. సో ఆ వీడియోస్ చూసి మీరు 1 minute మీరు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో జాబ్స్ వచ్చిన వాళ్ళు, సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న వాళ్ళండి. నేను ఆల్మోస్ట్ 30 వీడియోస్ పోస్ట్ చేశాను జాబ్స్ వచ్చిన వాళ్ళవి. హైయెస్ట్ 75 lakhs ప్యాకేజ్ వచ్చింది. సో జాబ్ కొట్టడం అంటే కొట్టచ్చు, కష్టమేం కాదు, ఈజీగానే జాబ్ కొట్టచ్చు. కానీ ఇక్కడ ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నాను, ఫస్ట్ రోజే హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి జాబ్ వస్తుంది. సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఉన్న వాళ్ళకి జాబ్ వస్తుంది. ఈజీగా అయిపోవాలి, ఈజీగా జాబ్ వచ్చేయాలి, రిస్క్ లేకుండా జాబ్ వచ్చేయాలి, ఎక్కువ కష్టం అనేది ఉండకూడదు అనుకుంటే ఎస్ఏపికి సూటబుల్ కాదు. హార్డ్ వర్క్ చేయాలి. డైలీ మినిమం ఒక 2 hours 3 hours సబ్జెక్ట్ నేర్చుకోవాలి. మెటీరియల్ నేను మీకు మెటీరియల్ అండ్ నోట్స్ కూడా నేనే ప్రిపేర్ చేసి ఇస్తాను. 90% ఎక్కడి నుండే వస్తాయి, ఇవి కూడా నేర్చుకోవాలి. సో ఇదంతా పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా చేసిన వాళ్ళే సక్సెస్ అవుతారు ఎస్ఏపిలో, లేకపోతే అవ్వరు. కాబట్టి సబ్జెక్ట్ నేర్చుకోండి, సబ్జెక్ట్ పైన కమాండింగ్ గ్రో చేసుకోండి. అవన్నీ ఉన్న వాళ్ళే ఎస్ఏపిలో సక్సెస్ అవుతారు. ఇక్కడ మీరు పే చేసే 20,000 50,000 అనేది మ్యాటర్ కాదు. హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ చేసిన వాళ్ళే సక్సెస్ అవుతారు, లేకపోతే అవ్వరు. ఫస్ట్ రోజే చెప్తున్నాను, నేను కష్టపడలేను, హార్డ్ వర్క్ చేయలేను అనుకుంటే ఈ ఇండస్ట్రీ అనేది మీకు సూటబుల్ కాదు. మంత్లీ 20,000 10,000 శాలరీకి హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. మంత్లీ 1 lakh శాలరీ కావాలంటారా? 2 lakhs శాలరీ కావాలా? మీకు అబ్రాడ్ వెళ్ళాలా? ఫారిన్ కంట్రీస్లో జాబ్స్ చేయాలా? సో ఏం చేయాలి? ఎస్ఏపి నేర్చుకోవాలి. ఇటువంటి ఎస్ఏపి ఒకటే కాదు, ఏ ఐటీకి వెళ్ళినా కూడా సక్సెస్ అవుతారు. బట్ ఎస్ఏపి వైపు చూస్ చేసుకున్నా కూడా ఓకే, నో ఇష్యూ. బట్ థింగ్ ఏంటి, మీరు ఎనీ ఐటీ కోర్స్, ఈ ఒక్క ఎస్ఏపి కాదు, మీరు సేల్స్ ఫోర్స్ ఉంది, లేదంటే ఇంకోటి ఏదో ఉంది, మీరు ఏదైనా నేర్చుకోండి, మీరు ఏ కోర్స్ అయినా నేర్చుకోండి. బట్ ఏ కోర్స్ అయినా నేర్చుకోండి, ఏదైనా నేర్చుకోండి, కానీ ఎస్ఏపి వైపు వస్తే మాత్రం హార్డ్ వర్క్ చేయాల్సింది. ఎనీ ఐటీ కోర్స్ చూస్ చేసుకోండి, ఏ ఐటీ ఇండస్ట్రీకైనా వెళ్ళండి, ఏ ఐటీ కోర్స్ అయినా నేర్చుకోండి. హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేసే వాళ్ళే సక్సెస్ అవుతారు. చాలా మంది ఫెయిల్ అవుతారు. ఎందువల్ల? కోర్స్ జాయిన్ అవటం చాలా ఇంటెన్షనల్గా జాయిన్ అయిపోతారు, చాలా ఇంట్రెస్ట్గా జాయిన్ అయిపోతారు. 10 days 20 days వింటారు, తర్వాత ట్రై చేద్దాంలే, చూద్దాంలే, లైట్ తీసుకుంటారు, వాళ్ళు ఫెయిల్ అవుతారు. ఇదే నా గోల్, ఇదే నా లైఫ్ అని ఎవరైతే ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేస్తారో దే విల్ గెట్ ది సక్సెస్, నో డౌట్ ఎట్ ఆల్. కాబట్టి హార్డ్ వర్క్ చేయటము, సబ్జెక్ట్ పైన కమాండింగ్ గ్రో చేసుకోవటం అంతా కూడా మీ రెస్పాన్సిబిలిటీ. కష్టపడాలి, కష్టపడితేనే జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. ముందే చెప్తున్నాను. ఇక్కడ మీ ఇన్వెస్ట్మెంట్ ఏంటి? మీరు పే చేసే 15,000 14,000 20,000 కాదు, మీ హార్డ్ వర్కే మీ ఇన్వెస్ట్మెంట్. అది కూడా చెప్తున్నాను, లేకపోతే జాబ్ రాదు. హార్డ్ వర్క్ చేయాలి, సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఉండాలి, ఇంట్రెస్టింగ్గా ఉండాలి, ఎస్ఏపిని లవ్ చేయాలి. చేసిన వాళ్ళకి జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. క్లియర్ కదా? ఎస్ సార్. సర్వర్ యాక్సెస్ తీసుకోండి. టుమారో ఆన్వర్డ్స్ రెడీగా ఉండాలి. మనకి సండే రోజు నుంచి స్టార్ట్ చేద్దాం. సండే పెట్టుకుందాం, మండే పెట్టుకుందాం ఆ క్లాసు? ఎవరు చెప్తారు? సండేనా మండేనా? మండే నుండి స్టార్ట్ చేద్దామా? ఓకే ఫైన్, మండే నుండి స్టార్ట్ చేద్దాము. సో సర్వర్ యాక్సెస్ కి 1000 పే చేయాలి. 3 months ఉంటుంది యాక్సెస్. సర్వర్ యాక్సెస్ తీసుకోండి.
డైలీ ఎవరు స్క్రీన్ షేర్ చేయమంటే వాళ్ళు చేయాలి. సుధీర్ గారు మీరు అవైలబుల్ ఉంటారు కదా డైలీ? ఉంటా సార్. నెట్వర్క్ అంటే మొబైల్ హాట్స్పాట్ ద్వారా కూడా కనెక్ట్ అవ్వచ్చు, నో ఇష్యూ. బట్ ల్యాబ్ మీకు వైఫై ఉంటే కొంచెం స్పీడ్గా ఉంటుంది. సుధీర్ గారు మీరేమి డౌట్ కానీ భయం ఏమి అవసరం లేదు. నేను స్లోగా 1 by 1 చెప్తాను, నేను చేయిస్తాను. ఓకేనా? ఓకే అండి. థ్యాంక్ యూ అండి. బాయ్. గుడ్ డే. హ్యాపీ వీకెండ్. యూ టూ సార్.